ఫస్ట్ షరతుగా మత మార్పిడి విధానానికి అంగీకరించమని అడుగుతుంది. ఆయన జైన మతస్థుడు, వీళ్ళు వీర శైలవులు. జైన రాజ్యంలో వీర శైలవులు అంటే చాలా నీచంగా చూసేవాడు రాజుగారు. అయినా సరే అమ్మవారు అన్నాన్ని చూసి ఆ షరతుగా అంగీకరిస్తాడు. తాను కూడా మత మారడానికి అంగీకరిస్తాడు అమ్మవారు అన్నాన్ని చూసి. రెండవ షరతు ఏంటంటే, నేను నీ రాజ్యంలో ఉన్నంతకాలం సాధు సన్యాసులకు నిత్య అన్నదానం చేస్తుండాలంటారు. దాన్ని కూడా ఒప్పుకుంటాడు. మూడో షరతు, నేను నీ రాజ్యంలో కొన్ని రోజులు ధ్యానంలో కూర్చున్నాను, నా ధ్యానం అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం, అంతవరకు నేను తాకవద్దంటది. దాన్ని కూడా ఒప్పుకుంటాడు. చేస్తే ఒక రోజు 2 రోజులు ఎలా పెళ్ళాడుతుంది కదా అని తన రాజ్యం నుంచి శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారు తపస్సులో కూర్చుంటారు. రోజులు గడుస్తుంటే, నెలలు గడుస్తుంటే, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. రాజుగారికి వృద్ధాప్య దగ్గర పడుతుంది. ఏంటి ఇవన్నీ తీసుకొచ్చి ఇంతకాలం బట్టి తపస్సులోనే కూర్చుంది, నా వయసు అయిపోతుంది, నేను ఎప్పుడు పెళ్ళాడాలని చెప్పి కామ వాంఛతో తపస్సులో ఉన్న అమ్మవారిని కౌగిలించుకుంటారు రాజుగారు.